5 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తానని చెప్పిన ఎంపీ అరవింద్ 5 ఏళ్లైనా తీసుకురాలేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ కు చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని తెలిపారు. రైతులకు రుణమాఫీ, పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే మహిళా డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఒక కార్యాచరణ రూపొందించి మేము 25 డిసెంబర్లోగా 2020 డిసెంబర్లోగా క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా ఏదైతుందో మీ క్యాలెండర్ ప్రకటించడం చెప్పండి. మీరు పసుపు బోర్డు గురించి చెప్తాడా? మీతో అరవింద్ గారు బాండ్ రాసిచ్చిందా? అంటే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చిండు రాజకీయంగా. 5 రోజులలో ఏదైతుందో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను, పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేస్తా అని చెప్పి అన్నాడు. ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటింపజేస్తా అని చెప్పి అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిందే. వీళ్ళు మోడీ గారితో ఏదైతుందో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం అని ఒక ఉత్తర్వులు జారీ చేయించాడు. అందులో నువ్వు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేయబోతున్నావా? అలహాబాద్లో ఏర్పాటు చేయబోతున్నావా? దేర్ ఇస్ నో క్లారిటీ ఎట్ ఆల్. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏ పసుపు బోర్డు ఏర్పాటు అనేటువంటి నినాదంతో నువ్వు ఎంపిక కావడం జరిగిందో ఆ పసుపు బోర్డు ఇంతవరకు ఏదైతుందో ఆరంభం కాలేదు. మాట్లాడుతున్నాయా? ఆయన గతంలో 2 పర్యాలు ఈ ప్రాంతానికి శాస్త్రజ్ఞ ప్రాతినిధ్యం వహించాడు. ఇదే రూరల్